సంతృప్తికి లోను కావచ్చు. మీరు పిల్లలతో ఉండటం వలన సమయాన్ని మర్చిపోతారు. ఈరోజు పిల్లలతోటి గడపడం వల్ల మీరు నిజాన్ని తెలుసుకుంటారు. ఈరోజు అంగారక గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలు అనేవి మీ మీద పెరిగే విధంగా ఉన్నాయి. కొన్ని సూచనలు బట్టి అర్థం చేసుకోవాలి. మీరు కొన్నింటిని దూరం చేయాల్సి ఉంటుంది. ఇక కుటుంబ ఆనందాన్ని పొందడానికి విచారం, ఒత్తిడి వంటివి తొలగించాలి. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. యోగా, వ్యాయామం, ప్రాణాయామం చేయాలి. మానసిక స్పష్టతను కోరుకుంటే అయోమయము, నిరాశ, నిస్పృహాలు వంటి వాటి నుంచి మీరు దూరంగా ఉండాలి. ఈరోజు ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాన్ని మీరు తప్పకుండా. ఇక విద్యార్థులు ఎవరైతే ప్రేమలో పడి ఉన్నారో వారి మంచి ప్రేమ ప్రయత్నాలు అనేవి కొనసాగించడం అనేది సాధ్యమవుతుంది వారికి. మరి ఉన్న ఆటంకాలు అయితే దూరం అవుతాయి. మరి కుటుంబ విషయాల ఇతరుల ప్రమేయం లేకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు. తాకట్టు పెట్టిన వస్తువులను విడిపిస్తారు. భాగస్వామిక చర్చల్లో మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియచేయాలి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం కార్యరూపం దాలుస్తుంది. ఉద్యోగంలో అధికారుల ఒత్తిళ్లు అనేవి ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. విఘ్నేశ్వరుణ్ణి పూజించడం, సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం, విఘ్నేశ్వర అష్టోత్తర శతనామావళి పఠించడం వంటివి చేయటం వలన ఈ రాశి వారికి చాలా మేలు కలుగుతుంది. దోష నివారణ జరుగుతుంది. ఆటంకాలు తొలగించబడతాయి. లక్కీ సంఖ్య 73 మరియు లక్కీ కలర్ అయితే కాంస్యా. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.